ఎంబీబీఎస్ జాయిన్ అయిన తర్వాత ఇయర్ వైజ్ మొదటి సంవత్సరంలో ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ అనే సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎనాటమీ అంటే బాడీ యొక్క స్ట్రక్చర్ అంతటి గురించి నేర్చుకుంటారు. ఫిజియాలజీ అనేది బాడీ యొక్క ప్రతి ఆర్గాను ఎలా పనిచేస్తుంది అనే తీరును నేర్చుకుంటారు. బయోకెమిస్ట్రీ అనేది ప్రతి సెల్యులార్ లెవెల్లో ఏమేమి మార్పులు బాడీలో జరుగుతుంటాయి అనేది బయోకెమిస్ట్రీలో తెలుసుకుంటారు. సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి ఫార్మకాలజీ, పెథాలజీ, మైక్రోబయాలజీ అండ్ ఫారెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ అనేది నేర్చుకుంటారు. పెథాలజీలో ప్రతి డిసీజ్ ప్రాసెస్ వల్ల లోపల ఎటువంటి చేంజెస్ వస్తాయి అనేది తెలుసుకుంటారు. రెండోది మైక్రోబయాలజీలో రకరకాల క్రిములు ఏముంటాయి, బ్యాక్టీరియా కానీ, వైరస్లు కానీ, ఫంగస్లు కానీ ఏమేమి ఉంటాయి, అవి ఏం డిసీజెస్ కాజ్ చేస్తున్నాయి అనేది మైక్రోబయాలజీలో తెలుసుకుంటారు. ఫార్మకాలజీలో ప్రతి డ్రగ్ అది ఎలా పనిచేస్తుంది, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అది వేటిలో వాడతారనే బేసిక్స్ అనేవి నేర్చుకుంటారు. ఫారెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీలో ఏదన్నా పాయిజనింగ్ అయినా, ఇప్పుడు చాలా మంది క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ చేశారు అని చెప్తుంటారు కదా, వాళ్ళు ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ అనమాట. అది సెకండ్ ఇయర్లో ఒక సబ్జెక్ట్. థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి ఈఎన్టీ, చెవి, ముక్కు, గొంతు సంబంధించి అదొక సబ్జెక్ట్ ఉంటుంది. ఆఫ్థాల్మాలజీ, కంటి గురించి సంబంధించి అదొక సబ్జెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ కమ్యూనిటీ మెడిసిన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది.